అసలు నిజానికైతే ఇది నార్మల్ అప్పుడైతే బంగారం అస్సలు కొనకండి. పండుగ స్టార్ట్ చేసి 1,50,000 వరకైనా మన పాప పేరు మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న చూడండి, నేను కూడా ఈ ఇయరే కట్టాను మా పాప పేరు మీద. 2026లో కట్టే పద్ధతి అన్నమాట. ఉదాహరణకి గ్రామాల్లో 20 మంది ఒక గ్రూప్లా ఉంటారు కదా, ప్రతి ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్లాన్ సరిగా చేసుకుంటే భవిష్యత్తులో చాలా టెన్షన్ తగ్గుతుంది. ముఖ్యంగా బంగారం కొనడం, చదువు, పెళ్లి ఖర్చులు ముందే ప్లాన్ చేసుకోవాలి. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హౌస్ వైఫ్స్ 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు చాలా ఫ్యూచర్ టెన్షన్ పడకుండా ఇలా ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. సో ఇప్పుడు అది ఎలాగో చెప్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ వచ్చేసి బంగారం గురించి అయితే ప్లాన్ చేద్దాం. ఎందుకంటే బంగారం ఎంత పట్టుకుందామని కూడా అది ఇంకా పైకి పోతూనే ఉంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ ఆధారంగా అయితే వస్తువుల ధరలు ఈ కాలక్రమంలో చాలా పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఏం చేయాలంటే బంగారాన్ని ఇటువైపు టార్గెట్ చేయాలి. బంగారం కొనడం ఎలా ప్లాన్ చేయాలంటే, ఒక్కసారి ఎక్కువ బంగారం అయితే అస్సలు కొనకండి. ప్రతి నెల కొంచెం కొనడం మంచిది. ఉదాహరణకి నెలకు 2,000 నుండి 5,000 పెట్టి గోల్డ్ సేవింగ్ స్కీమ్లో పెట్టవచ్చు. అసలు నిజానికైతే ఇది నార్మల్ అప్పుడైతే బంగారం అస్సలు కొనకండి. పండుగలు లేదా ఆఫర్లు ఉన్నప్పుడు చిన్నగా కొనండి. దానిపైన మనకు వెస్టేజ్ ఛార్జ్ పైన ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇలా 10 నుండి 12 సంవత్సరాలు మంచి బంగారం కూడా పడుతుంది అన్నమాట. అంటే మనకు మంచిగా బంగారం అనేది సేవ్ అవుతుంటుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలాగో మన ఫిజికల్గా బంగారం కొనేటప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ కావాలి అని ఆలోచిస్తుంటారు కదా. ఇప్పుడున్న జనరేషన్కి బెస్ట్ ఆప్షన్ డిజిటల్ గోల్డ్ అన్నమాట. నాకైతే అది బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టేసి మనం ఫిజికల్గా అయితే గోల్డ్ బై చేయాలంటే కూడా దానికి వేస్టేజ్ ఛార్జెస్ అని జిఎస్టీ చాలా వరకు పడుతున్నాయి. కోర్స్ ఆన్లైన్లో కూడా అది డిజిటల్ గోల్డ్ కూడా ఉంటుంది. కాకపోతే చిన్న అమౌంట్తో కూడా మనము చాలా బాగా అయితే మనీని గోల్డ్ని బై చేసుకోవచ్చు. అది ఎలా అంటే, నేను ఆల్రెడీ కొన్ని గోల్డ్ పైన కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఫస్ట్ వచ్చి జార్ యాప్ గురించి, దాంట్లో కూడా గోల్డ్ ఎలా తీసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ని తక్కువ అమౌంట్తో ఎక్కువ బంగారం ఎలా కొనాలి అది కూడా చేశాను. కుదిరితే ఆ వీడియోస్ కూడా చూడండి. చాలా బాగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ ఆడపిల్లలకి, 2 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే స్పెషల్ సేవింగ్స్ స్కీమ్ అన్నమాట. ఇది ఇండియాలో అమ్మాయిల కోసం మంచి స్కీమ్ అండి. అదే మీ అందరికీ తెలుసు, సుకన్య సమృద్ధి యోజన. దీనిపైన ఇంట్రెస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఈ వీడియో తీసేయడానికి అయితే 8.2% ఉంది. అది అమ్మాయిల పేరు మీద అయితే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది అందరికీ తెలుసు. అసలు యాక్చువల్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన దగ్గర నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ అందరికీ అవైలబుల్ ఉంటుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న అమౌంట్తో, ఫర్ ఎగ్జాంపుల్ 250 రూపీస్తో 1 ఇయర్లో, ఫస్ట్ 1 ఇయర్లో 250 రూపీస్తో స్టార్ట్ చేసి 1,50,000 వరకైనా మన పాప పేరు మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. సో దీనిపైన మనకు ఆ అమౌంట్ మీద వడ్డీ కూడా వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ వడ్డీ అయితే 8.2% ఉందన్నమాట. ఇది మన పిల్లలకు చదువు లేదా పెళ్ళికి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా ఏంటంటే ఈ స్కీమ్లో బెస్ట్ది 18 ఇయర్స్ రాగానే దాంట్లో ఎమర్జెన్సీ ఫండ్ ఏమన్నా మనకి పాపకి పెళ్ళి కాకుండా ఏదైనా చదువులకి ఎడ్యుకేషన్ తక్కువ పడుతుంది అనుకుంటే 18 ఇయర్స్ రాగానే దాంట్లో 50% అమౌంట్ అని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఇదన్నమాట బెస్ట్. నాకైతే చాలా బాగా అనిపించి మా పాప కోసం కూడా నేను తీసుకున్నాను రీసెంట్లీనే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 2,000 పే చేసినట్లయితే మంత్లీ నాకు 15 ఇయర్స్ గాను 3,60,000 వస్తుందన్నమాట. సో దానికి కానీ ఇంట్రెస్ట్ మొత్తం చూస్తున్నారు కదా, 7,49,000 మొత్తం టోటల్ ఆఫ్టర్ పాపకి వచ్చేది 11 lakh మీద వస్తుందన్నమాట. ఇక్కడ ఉన్న చూడండి, నేను కూడా ఈ ఇయరే కట్టాను మా పాప పేరు మీద. 2026లో కడితే 15 సంవత్సరాల వరకు, అంటే 2040 వరకు నేను మనీ పే చేస్తుండాలి. 1 ఇయర్లో 250 నుండి 1,50,000 వరకు ఎంతైనా పే చేయవచ్చు. సో 15 సంవత్సరాల తర్వాత 2041 నుండి 2047 వరకు కట్టవసరం లేదు. 6 సంవత్సరాల్లో వచ్చిన మొత్తం వడ్డీ ఉంటుంది కదా, దానిపైన పెట్టిన మొత్తం అమౌంట్ పైన వడ్డీ వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిలో పెట్టండి. ఇది కూడా 10 నుండి 15 సంవత్సరాలు మంచి అమౌంట్తో వస్తుంది. నేనైతే మా పాపకైతే నేను ఇలాగైతే మ్యూచువల్ ఫండ్స్ అలాంటిది కొద్దిగా ఇన్వెస్ట్ చేసి పెట్టాను. తక్కువ అమౌంట్తో చాలా బాగా ఎంత తొందరగా పెడితే అంత మంచి రిటర్న్స్ అయితే వస్తాయి దాంట్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మన పాతకాలంలో మన గోల్డ్ కొన్నాం అనుకోండి, ఇప్పుడున్న ప్రజెంట్కి మనకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి గోల్డ్ పైన. అలాగే మాది ఆన్లైన్లో
షేర్ మార్కెట్లో కూడా గోల్డ్కి సంబంధించిందండి, గోల్డ్ కేసు ఇలాగా నేను ఆల్రెడీ వీడియోలో చేసి పెట్టాను కదా, ఒకసారి చూడండి. దాంట్లో మొత్తం క్లియర్గా డీటెయిల్స్గా చేసి పెట్టాను. సో దాని ద్వారా కూడా గోల్డ్ అనేది బై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ బట్ నాట్ లిస్ట్ అనేది ఇన్సూరెన్స్ అండి. మీ పిల్లలకు సేఫ్టీ నిజంగా కావాలి, మీ పిల్లలకు చాలా మంచి ఫ్యూచర్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఓన్గా మీరు ఇన్సూరెన్స్ తీసుకొని పెట్టుకోండి మీ ఫ్యామిలీకి. అందులో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు ఉండాలి. అవి కనుకుంటే మీ పిల్లలకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఉన్న కనీసం కొద్ది మంది చూడండి వాళ్ళు సేఫ్గా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇట్లా మెయిన్ పాయింట్ వచ్చేసి చాలా మంది ముఖ్యమైనది ఏంటంటే చాలా వరకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగానే పెళ్ళిళ్ళ టైంలో చాలా అప్పులు చేస్తుంటారు. అంటే ముందు ప్లానింగ్ చేసుకోకుండా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కోసం అయితే ఇంకా పెళ్ళి అనగానే అప్పు అనేది ఫస్ట్ అప్పు అనే మాటనే గుర్తొస్తుంది. సో ముందు దాన్ని ఎక్కడైనా ఎలాగైనా చెప్పేసి వడ్డీల కోసం అయితే తీసుకురాకండి. మీ రిలేటివ్స్లో ఎవరి దగ్గర తీసుకున్నా కొద్దిపాటి అప్పు తీసుకురైనా కూడా ఆ ప్రజెంట్ టైంని మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎలాగోలా ముందే చిన్న చిన్న సేవింగ్ చేయడం చాలా వరకు మంచిది. చాలా కుటుంబాలు చేసే పొరపాటు ఇదే అన్నమాట. ఇంకో స్మార్ట్ ఐడియా ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే స్కిల్ డెవలప్ చేయండి, మంచి చదువు ఇవ్వండి. అప్పుడు పెళ్లి కన్నా కెరీర్ ఎక్కువ విలువ వస్తుందన్నమాట వాళ్ళకి. అంటే కెరీర్ వైజ్ వాళ్ళు మంచిగా జాబ్ ఎలాంటిది ఉందనుకోండి, దాని మీకు ఎటువంటి పెళ్లి ఖర్చులు కూడా ఉండవు. ప్లస్ వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా వరకు సేఫ్గా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళ ఓన్గానే వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు కాబట్టి ఇంకా అప్పుడు పెళ్లి కన్నా కెరీర్ ఎక్కువ విలువ, వాళ్ళకి మంచి విలువ ఉంటుంది. ఇకపోతే 15,000 ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఒక్కొక్కరికి 15,000 శాలరీ ఉంటుంది, ఇంకొకరైతే కూలి పని ఉంటుంది. ఇంట్లో ఇద్దరేసి ఆడపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మొదటగా ఫస్ట్ అయితే మనకు వచ్చింది 15,000 కాకుండా 13,000 అనుకోవాలి. మిగతా 2,000 సేవింగ్ కోసం సేవింగ్ అమౌంట్ అని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం ఖర్చులు పోను మిగిలింది పోదుమని ఎప్పుడు పెట్టుకోకండి. ఫస్ట్ తీసేసిన తర్వాతనే మిగతా మొత్తం ఖర్చులకి ఎన్నే ఉన్నాయని చెప్పి డిసైడ్ అవ్వాలన్నమాట. సో మనైతే 2,000 పక్కన పెట్టాయి. ఇద్దరు ఆడపిల్లకేసి ఈచ్ వన్ కలిగి 1,000 రూపీస్ అన్నమాట. ఇది ప్రతి అమ్మాయి కోసం నెలకు 1,000 రూపాయలు పెట్టినా సరిపోతుంది అన్నమాట. ఫ్యూచర్లో దానిపైన మంచి ఇంట్రెస్ట్ 8.2 ఉంది కదా ప్రజెంట్ ఇంట్రెస్ట్, దానిపైన మంచి ఫండ్ అయితే జమ అవుతుంది పిల్లలకి ఫ్యూచర్కి. ఇంకా చిన్నగా బంగారం కూడా కొనవచ్చు. పండుగల పబ్బాలకి ఎలా అయితే మనం ఖచ్చితంగా డబ్బులు పెట్టి బట్టలు ఇలా ఇప్పిస్తామో దానితో పాటే ఇలాగ 1 గ్రామ్ ఎబో అయితే ఇప్పుడైతే మనం పెట్టలేము కాబట్టి 0.1 గ్రామ్ 0.25 ఇలా తక్కువలో 0.5 కూడా కార్డ్స్ ఉంటున్నాయి, అంటే గోల్డ్ కాయిన్స్ ఉంటున్నాయి కదా, అలా కూడా కొద్దిగా బై చేస్తూ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను వీడియోలో ఇలా అన్నమాట. సో అప్పటి వరకైతే 10 నుండి 15 సంవత్సరాలు మంచి బంగారం అయితే అవుతుంది. అప్పటికి ఎంతో మనకు పండగలకి ఎలాగో సపరేట్గా మనం తీస్తూనే ఉంటాం మనీ. సో దాంట్లో ఇది కొద్దిగా ఎక్కువైంది మనీ బట్టలకి అని చెప్పేసి కూడా అలా కూడా గోల్డ్ కాయిన్ అనేది బై చేయొచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ప్లాన్ ఏంటంటే ఇది చాలా వరకు గ్రామాల్లో ఉంటుందన్నమాట ఈ పద్ధతి. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను, కాకపోతే తెలియని వాళ్ళకైతే నేను తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది చిట్టి పద్ధతి అన్నమాట. ఉదాహరణకి గ్రామాల్లో 20 మంది ఒక గ్రూప్లా ఉంటారు కదా, ప్రతి నెల 1000 వేస్తారు. చాలా తక్కువ అమౌంట్ అన్నమాట. తక్కువ అమౌంట్తో మంచి సేవింగ్ ఉంటుంది. అప్పుడు ప్రతి నెల మొత్తం ఈ 20,000 అవుతుంది కదా. సో ప్రతి నెల ఒకరికి లాటరీ లేదా వేలం ద్వారా ఆ డబ్బు ఇస్తారనమాట. ఇద్దరు ఆడపిల్లల కోసం ఎలా వాడాలంటే ఒక చిట్టి పెద్ద అమ్మాయి కోసం, ఇంకో చిట్టి చిన్న అమ్మాయి కోసం. ఉదాహరణకి 1,000 రూపాయలు 2,000 అవుతుంది కదా కట్టేది మంత్లీ. 2,000 కానీ 2 చిట్లు ఉంటే 40,000 అవుతాయి అన్నమాట. వచ్చిన డబ్బులో కొంత బంగారం కొనవచ్చు, కొంత బ్యాంకులోనే వేయచ్చు, లేదా ఇది ఆన్లైన్ డిజిటల్ గోల్డ్లో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట, పెట్టేసి ఉంచుకోవచ్చు. ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో మనం జాగ్రత్తగా తీసుకోవాలంటే నమ్మకం వాళ్ళతోటి మనం మాత్రమే చిట్టులు వేసుకోవాలి. గ్రామంలో అయితే ఖచ్చితంగా తెలుసు కదా మీకు, నమ్మకం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరనే వేస్తుంటారు కదా అలా అని. ఇంకా సింపుల్ ప్లాన్ అంటే మీ పరిస్థితికి ఎలా అంటే నెలకు ఇలా చేస్తే చాలా బాగా సరిపోతుంది. ఏంటంటే 2,000 సుకన్య సమృద్ధి యోజన, 10,000 చిట్టి కోసం ఇప్పుడు చెప్పాను కదా చిట్టి, 500 ఏమో బంగారం సేవింగ్ కోసం. ఇలాగ చిన్నపాటి ప్లాన్ వేసుకున్న మన పిల్లలకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే మనకి 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే భయం అవసరం లేదు. సరైన ప్లాన్, చిన్న చిన్న సేవింగ్స్ ఉంటే వారి ఫ్యూచర్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ రోజు నుంచే ప్రారంభిస్తే రేపు టెన్షన్ అనేది అస్సలు ఉండదు. ఒక్క మాటనే గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు మన పిల్లలు, అందులో మన ఆడపిల్లలు మనకు భారం కాకూడదు.
ఇంకా చెప్పాలంటే బాధ్యతగా అస్సలు చూడకండి. వాళ్ళు మన అదృష్టం అన్నమాట. వాళ్ళ భవిష్యత్తు కోసం ఈరోజు చిన్న సేవింగ్ మొదలు పెడితే రేపు వాళ్ళకు మంచి జీవితం ఇస్తారని ఆలోచించండి. ఇంకా లాస్ట్లో వచ్చి మీకు ఈ వీడియో ఉపయోగపడితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫైనాన్షియల్ ఐడియా కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.